దానం అనర్హత పైన స్పీకర్ విచారణ. హాజరైన పిటిషనర్లు పాడి కౌశిక్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఇరువురిని క్రాస్ ఎగ్జామిన్ చేసిన దానం తరపు లాయర్లు. ఆధారాలను స్పీకర్కు సమర్పించా బైపోలు తప్పదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మెల్యే నాగేందర్ను సస్పెండ్ చేసిన విషయం బీఆర్ఎస్ దాచింది. బీజేపీ ఎల్పీ నేత నేడు కడియం శ్రీహరి పిటిషన్ విచారణ. సో వీళ్ళు అడ్డంగా దొరికిరు. ఇంకా దానం నాగేంద్ర అయితే అంతకు మించిన సాక్ష్యం నాకు తెలిసి ప్రపంచంలో వేరే లేనే లేదు. ఎందుకు అనంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశాడు. అయినా కూడా నాకు అనర్హత వేటు వర్తించదు అని ఆయన మాట్లాడుతున్నాడు. స్పీకర్ కూడా అదే చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇది సుప్రీంకోర్టుకు వరకు స్పీకర్ వేటేస్తారా, ఈయన మీద సుప్రీంకోర్టు వేటేస్తుందా? ఈ రెండు మాత్రమే తేలాల్సిన అవసరం ఉన్నది. వేటు తప్పదు అని అందరూ చూస్తున్నారు. నిజంగానే వేటు తప్పుతుందా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేయలేదు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదని చాలామంది వాళ్ళు కూడా అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని సస్పెండ్ చేస్తే పార్టీ యొక్క ఫిరాయింపులు వాళ్ళకు వర్తించవు. సో అందుకని బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మమ్మల్ని పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు అని అడుగుతున్నారు. పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ ఫిరాయింపుల కింద వాళ్ళు మీ మీద ఫిర్యాదు చేయడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేయలేదు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని పార్టీయే సస్పెండ్ చేయనప్పుడు మాకు ఫిరాయింపు ఎందుకు వర్తిస్తుంది? మేము అసలు పోయినామని మా పార్టీయే మా మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు, మీరెట్లా తీసుకుంటారని వీళ్ళు ఎవరు పార్టీ ఫిరాయించిన నేతలు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో స్పీకరు ఈయన మీదనైనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇప్పుడు స్పీకర్ వ్యవస్థకు ఇదొక పరీక్ష అని చెప్పొచ్చు. స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడా, కాలయాపన చేస్తారా, లేదా ఆయన మీద కూడా ఆధారాలు లేవని ఆయనను కూడా వదిలేస్తారా? ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉన్నది ఏం జరుగుతుందో. ఈరోజు మరి కడియం శ్రీహరి విచారణకు హాజరవుతున్నాడు. కడియం శ్రీహరి ఆయన కూతురు గెలుపు కోసము ఓపెన్ టాప్ జీపీకి ప్రచారం చేశారు. మరి కడియం శ్రీహరి ఆయన కూడా అదే చెప్తున్నాడు, నా జీతం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ఎల్పీకి ఆల్రెడీ కట్ అయిపోతున్నది, వాళ్ళు తీసుకుంటున్నారు అని అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళము మేము బంద్ చేశాము, మేమేం తీసుకోవట్లేదని వీళ్ళు అంటున్నారు. ఆయన కూడా నన్ను ఎందుకు వీళ్ళు సస్పెండ్ చేయలేదని ఆయన అంటున్నాడు. ఆయన సస్పెండ్ చేస్తే పార్టీ ఫిరాయింపులు ఈయనకు వర్తించాయని ఈ నేతలు చెప్తున్నారు, బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి విచారణ ఏం జరగబోతుంది, ఆయన మీద ఎలా ప్రధానంగా వీళ్ళిద్దరి మీదనే ఇప్పుడు ఫోకస్ అంతా ఉన్నది. ఒకవైపు కడియం శ్రీహరి, ఇంకొకరు దానం నాగేందర్. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, స్పీకర్ నిర్ణయానికి రేపు సుప్రీంకోర్టు ఒప్పుకుంటుందా, తప్పుపడుతుందా, మొన్న పశ్చిమ బెంగాల్లో చేసినట్టు డైరెక్ట్గా కోర్టులో జోక్యం చేసుకొని వీళ్ళ మీద వేటు వేస్తా? ఈ అంశాలు తేలాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.